రైట్, బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సంపత్ నాయక్ గారు, మొత్తంగా చూస్తున్నాం జనసేన అడుగులు స్థానిక ఎన్నికలకే పరిమితమా, దీర్ఘకాలిక వ్యూహం ఉందా? మీ ప్రకటన వెనక భారతీయ జనతా పార్టీ ఎత్తులు చిత్తులు ఏమైనా ఉన్నాయా? ఏంటి, ఏం జరుగుతోంది అసలు జనసేనలో? యా ఐనిస్ వారికి గుడ్ ఈవినింగ్ అండి, ప్యానెల్లో ఉన్న వారికి కూడా నమస్కారం అండి. అంటే నేను జాయిన్ అయ్యే ముందు, అంటే నేను కొంచెం లేట్ గా జాయిన్ అయినా కాబట్టి ఇంతకు ముందు గౌరవనీయులు పెద్దలు వెంకటేశ్వర్లు అన్న మాట్లాడుతూ ఏంటంటే జనసేన అంటే అది కేవలం 18-20 ఏళ్ళు, వాళ్ళు ఏం ఎమ్మెల్యేలుగా ఏం పోటీ చేస్తారు, లేకపోతే ఇక్కడ ఎవరు జనసేన పార్టీని ఇక్కడ అంటే వారిని స్వాగతిస్తారు అనుకుంటా మాట్లాడిండ్రు. అంటే నేను ఒకటి వెంకటేశ్వర్లు అన్న గారికి నేను ఒకసారి గుర్తుకు చేయదలుచుకున్నాను. ఎందుకంటే అన్న, నేను ఒక 40 ఏళ్ల యువకున్నా, నేను ఉస్మానియాలో పనిచేసిన వాడిని, నేను కట్టర్ తెలంగాణ వాదిని. తెలంగాణ ఉద్యమంలో నా పైన కొన్ని వందల కేసులు వేసుకున్నాను. సుమను, బాల్కన్ సుమన్ కావచ్చు, లేకపోతే రాజారాం యాదవ్, పెడమర్తి రవి, మాదంతా ఆ బ్యాచ్ అన్న. మీరు ఇందాక మాట్లాడుతూ అదే అన్నారు, నికార్స్ అయిన ఒక తెలంగాణ ఉద్యమకారుడు ఇలా పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు కలిసిపోయిందంటే ఒకసారి చూడండి అన్న. మేము ఎందుకంటే దేశం గురించి, ధర్మం గురించి, తను పేద ప్రజల, పేద బిడ్డల పక్షాన నిలబడతాడని. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్న, తెలంగాణ గురించి సాధించుకున్న, తెలంగాణ గురించి వందల కేసులు వేసుకున్నా అయిపోయింది. తెలంగాణ వచ్చింది, అయిపోయింది. తెలంగాణను సాధించుకునే విషయంలో కావచ్చు, కానీ లేకపోతే ఇక్కడున్న ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఇవాళ డిప్యూటీ సీఎం అంటే కేవలం పేరుకు మాత్రమే డిప్యూటీ సీఎం ఉండే పదవిని ఇవాళ దేశంలో ఎక్కడికి పోయినా కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు డిసిఎం, డిప్యూటీ సీఎం కు ఒక పేరు బండి తెచ్చేటట్టు కూడా చేసుకున్నాడు. ఇవాళ తను పరిపాలిస్తున్న తన శాఖలు కావచ్చు, తను ఎన్ని శాఖలు తీసుకున్నా ఒకసారి మీరు చూడండి ఒకసారి. అంతే తప్పిస్తే కానీ మీరు ఎందుకంటే 18 ఏళ్ళు 20 ఏళ్ళు అని చెప్పకండి అన్న. అంటే నేను మీకు కూడా ఒకసారి గుర్తు తెస్తున్నాను వెంకటేశ్వర్లన్న, ఇవాళ 2 సార్లు 10 సంవత్సరాలు మీకు పరిపాలించి మీకు ఇచ్చిన వాళ్ళు, మీకు ఈ తెలంగాణ బిడ్డలు మీకు అధికారం ఇస్తే మీరు ఏం చేసిండ్రన్న? నేను సూటిగా అడగదలుచుకున్నాను. నేను ఒక గిరిజన బిడ్డను, నేను ఒక బంజారా బిడ్డను. ఈ రాష్ట్రంలో ఒక 50 లక్షల మంది ఉన్న జనాభా. నేను ఒకటి అడగదలుచుకున్నాను, ఇలా వెంకటరెడ్డి అన్న గారు కావచ్చు, లేకపోతే ప్యానల్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. గ్రూప్ 1 విషయంలో మీరు ఏం చేసిండ్రన్న? గ్రూప్ 1 ఎన్నిసార్లు పెట్టిండ్రన్న? గ్రూప్ 1 లీకేజ్ ఎవరు చేసింది తెలుసా అన్న వెంకటేశ్వర్లన్న? నేను నీకు చెప్పాలనా? నేను మీకు చెప్తా. గ్రూప్ 1 లా మన పార్టీలో ఉన్న వాళ్ళు, ఇక నేను నీకు అది మొత్తం ఇప్పుతే ఇక మొత్తం కడుపులో ఉన్నాయి చెప్తే మీరు సంపత్ గారు తవ్వుకుంటూ వెళ్తే చాలా దూరం వెళ్తుంది. కరెక్టే. ఈ ఆవేదనలు యువతకు ప్రాధాన్యం ఇవ్వకపోవటం వల్లే ఇప్పుడు తెలంగాణలో జనసేనకి స్కోప్ కనపడిందా? ఖచ్చితంగా ఆ స్పేస్ ని మీరు ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తున్నారా? సార్, ఐ న్యూస్ రిపోర్టర్ గారు, నేను న్యూస్ రీడర్ గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, వెంకటేశ్వర్లు గారు మాట్లాడిన దానికే నేను మాట్లాడుతున్నాను. జనసేన పార్టీలో తను ఏ విధంగా 18 ఏళ్ళు లేకపోతే 23 ఏళ్ళు అంటున్నారు, నేను అదే మాట్లాడుతున్నాను. దానికంటే మించింది ఇంకేం లేదు. జనసేనకు తెలంగాణలో బాజాప్తి ఇక్కడ స్పేస్ ఉన్నది. డెఫినెట్ గా రానున్న ఎలక్షన్లు ఇవాళ మేము మా రాష్ట్ర నాయకులు పోకున్నా గానీ, ఇలా సర్పంచ్లకు కానీ లేకపోతే వార్డు మెంబర్ లెక్క కానీ కొట్లాడుకుంటున్నాం. నేను నిన్న కూడా మీ ఐన్యూస్ లో కూడా చెప్పినాం, ఇవాళ బీజేపీ పార్టీ ఇవాళ దేశంలో ఏకఛత్రాధిపత్యాన 60 ఏళ్ల కాంగ్రెస్ ను తొక్కితే అధపాతాళానికి పోయింది. బీజేపీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడింది. కాబట్టి నేను ఇదే చెప్తున్నాను. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కూడా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ఎన్నుకున్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలు బాజాప్తగా, ఎందుకంటే మేము అక్కడ హక్కునే చేర్చుకున్నాం. తెలంగాణ బిడ్డల తరపు నుంచి టిఆర్ఎస్ కి ఇచ్చినాం. ఎప్పుడైతే టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ పోయిందో ప్రజలు తొక్కితే ఇలా పోయిండ్రు. వాళ్ళు ఎటువంటి కేసులలో ఉన్నారో కూడా మీకు తెలుసు. లిక్కర్ కేసులు కావచ్చు, భూదందా అంశం పక్కదారి పట్టద్దు. మనం ఈ జనసేనకు స్కోప్ ఏంటి? గొంతు నొక్కేయండి. గొంతు నొక్కటం గురించి కాదు సంపత్ గారు ఒక చిన్న సజెషన్ మీకు. మనం ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చి కూర్చునేంత టైం మనకు లేదు. మనం కావాల్సిన స్టేట్మెంట్ ఖచ్చితంగా స్ట్రైట్ గా ఇచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా స్టేట్మెంట్, డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చుకునే ప్రయత్నం చేద్దాం మనకున్న టైంలో. ప్లీజ్ గొంతు నొక్కే ప్రయత్నం ఎప్పుడు ఐ న్యూస్ చేయదు. ఈ రోజు కావాలనే కదా మీ సమస్యను తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టింది. ఆ ఒక్క విషయమే కాదు కదా, ఆ ఒక్క విషయం ఎంతసేపు మాట్లాడదాం. గ్రూప్ 1 విషయంలో అండి చచ్చిపోయిన గ్రూప్ 2 ఇంటర్మీడియట్ విద్యార్థులు 23 మంది. సార్, సమస్యలు ఉన్నాయి, సమస్యలపై రోజు మాట్లాడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా చర్చకు వస్తున్న పరిస్థితి. ఇప్పుడు అన్ని పార్టీలకు వచ్చిన గెస్టులు 5గురికి సమానమైన టైం ఇవ్వండి. సంపత్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను.
మీ గొంతు నొక్కే ప్రయత్నం అయితే ఐ న్యూస్ ఎప్పుడు చేయదు. వెంకటేశ్వర గారు ఒక మాట అన్నారు, అయిపోయింది ఇక ఇక్కడ. లేదు లేదు లేదు, మళ్ళీ మీకు టైం ఇస్తాను, ఈ రోజు మీరే ఆన్సర్ చేయాలి, అన్నిటికీ మీరే ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి. అన్ని వేళ్ళు ఇప్పుడు మీ వైపే చూపిస్తే మీరే ఆన్సర్ చేయాలి. యా రైట్ కార్తీక్ గారు, మొత్తంగా చూస్తున్నాం జనసేనాని ఇక్కడ అడుగులు వేయటం అనేది అవసరమవుతున్న పరిస్థితి. ఒకవైపు నిరుద్యోగుల సమస్యలు అవ్వచ్చు, తెలంగాణ యువతకు సంబంధించిన అంశాల్లో పార్టీలన్నీ విఫలమవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించే గొంతు ఒకటి ఇక్కడ ఉండాలి అనేది వినిపిస్తున్న స్టేట్మెంట్. సో ఏం చెప్తారు, ఎలా చూస్తున్నారు జనసేన ఇక్కడికి రావటానికి? సార్, ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు, మీకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఈ సంవత్సరం మంచి సత్ఫలితాలు తీయాలని కోరుకుంటున్నాం సార్. అయితే ఆ సత్ఫలితాలు తెలంగాణ ప్రజలకు మంచిగా ఉండాలని తెలంగాణ పౌరుడిగా, తెలంగాణ బిడ్డగా ముందు నేను అది కోరుకుంటా. ఎందుకు అంటే మా సంపదన మాట్లాడుతుంటే జనసేన పార్టీ ప్రతినిధిగా కన్నా నిరుద్యోగులుగా మాట్లాడుతున్నట్టే అనిపించింది నాకు. ఎక్కడ కూడా జనసేన పార్టీ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయాల్సిన అవసరం ఏంటంటే అది చెప్తలేరు. గ్రూప్ 1 అది జరగలేదా, గ్రూప్ 2 ఇది జరగలేదా, ఆంధ్రప్రదేశ్ ఏమైనా సస్యశ్యామలంగా ఉందా? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదే సంపదలను ఇదే ఐ న్యూస్ కెమెరాను పట్టుకొని పోదాం. ప్రజలు అక్కడ దిక్కుతోచక ఎట్లా అల్లాడిపోతారో చూపిస్తాను నేను. ముందు ఆడ ఉన్నటువంటి ఆయన ఏదో డీసీఎం అంటే పెద్ద ఇదని చెప్తున్నాడు. ఆ డీసీఎం చక్కగా పనిచేస్తలేదు, ఆ డీసీఎం బోర్కు వచ్చింది, ఆ డీసీఎం గాడనే పనిచేయడానికి చేత అవుతలేదు. గీడ వచ్చి తెలంగాణలో ఏమో మేము చేసేస్తామని ఆయన ఇంకా హాస్యాస్పదంగా ఏం చెప్తున్నా అంటే నేను తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పి ఆగిపోయింటే బాగుండు. అది కాకుండా మళ్ళీ పిడమర్తి రవి ఇంకొక ఆయన వాళ్ళ బ్యాచ్ నేనని చెప్తుండు. మీ బ్యాచ్ మేట్లు కానీ అంటే మిమ్మల్ని మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు మీకు మీ బ్యాచ్మేట్లు. సరే మా పార్టీలు వేరే ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కానీ తెలంగాణ ఉద్యమం సమయంలో అసలు తెలంగాణ రాష్ట్రమే పురుడు పోసుకోవద్దని చెప్పి 11 రోజులు నిరాహార దీక్ష చేసిన ఆయనను మీరు ఎట్లా తెలంగాణలోకి తీసుకొస్తారన్న? నువ్వు ఇంత ఉద్యమకారుడు అని అంటున్నావు కదా, ఎంతగానో ఉద్యమకారుడు అంటున్నావు. అసలు నీ ఉద్యమకారుడు అన్నాడు అసలు తెలంగాణ రాష్ట్రమే ఉండొద్దు, తెలంగాణ రాష్ట్రంలో అసలు పురుడే పోసుకోవద్దని 11 రోజులు నిరాహార దీక్ష చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నావు? ఇదే నీ అభిమాన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి అయ్యా నా తెలంగాణ ఎందుకు రావద్దు చెప్పు, నువ్వు ఎందుకు అడగలేదు? ఆయన నిన్న మొన్న సంపత్ గారు నిన్ను సూటిగా నిన్న ఒక సూటి ప్రశ్న అడుగుతా సంపత్ గారు. సంపత్ గారు ఇగో నువ్వు సబ్జెక్ట్ మాట్లాడు. సంపత్ భాయ్ నువ్వు సూటిగా నీకు ప్రశ్న అడుగుతున్నా, నీకు సూటి అడుగుతున్నా. ఇవన్నీ ఇడిచిపెడదాము. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు ఏం చేయకుండానే నువ్వు విశ్వవిద్యాలయంలో చదువుకున్నావు, కాంగ్రెస్ పార్టీ ఏం చేయకుండా నువ్వు పట్టభద్రుడు అయినావు, కాంగ్రెస్ పార్టీ ఏం చేయకుండానే ఈ రోజు నువ్వు తెలంగాణ పౌరుడు అని చెప్పుకుంటున్నావు. సింపుల్ ఒక్క మాట నేను అడుగుతున్నా, సూటి అడుగుతా ప్రశ్న. తెలంగాణ ప్రజల వల్ల మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దిష్టి తగిలి సర్వనాశనం అయిపోతుంది అన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దిష్టి పెట్టడానికి మాకేం పని లేదా? కాదు, మాకేం పని లేదా? సబ్జెక్ట్ మాట్లాడు. నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే నా ప్రశ్న సూటిగా సమాధానం చెప్పే ధైర్యం నీకుందా? ధైర్యం ఉందా నీకు అని అడుగుతున్నా. నీకు ధైర్యం ఉంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏం దాడులన్నా నీకేం తెలియదు, గమ్మునుండు సార్. అయితే ఇంకో మాట సార్, మర్యాద మాట్లాడు. సంపత్ గారు వాడద్దు. దయచేసి చర్చను సాఫీగా సాగే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడద్దు ప్లీజ్. దయచేసి అందరికి ఐ న్యూస్ విజ్ఞప్తి చేస్తాను. కార్తిక్ గారు అయితే ఇంకో విషయం ఫస్ట్ నువ్వు అది తెలుసుకో.
సంపత్ గారు నా గురించి కాదు చర్చ, ఇక్కడ రాష్ట్ర ప్రజానికం గురించి మాట్లాడాల్సిన అంశం ఉంది, దాని గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ సార్ ఇంకొక విషయం సార్, ఇంకొక విషయము సంపత్ గారు ప్లీజ్ హోల్డ్, సంపత్ గారు ప్లీజ్ హోల్డ్. సార్ ఇంకో విషయము, నేను చర్చలో ఖాళీ తెలంగాణ రాష్ట్రం యొక్క విషయాలను మాత్రం ప్రస్తావించాలనుకుంటే మా వెంకటేశ్వర ఒక మాట అన్నాడు. వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే వెంకటరెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు, అసలు తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి గారు అని. ఈ వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ మార్గం ఎంచుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర ఒక్కొక్కలాగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో దాదాపు 54 నిమిషాలు మాట్లాడి తెలంగాణ రాష్ట్రం ఎందుకు రావాలని ఈజ్ అన్ ఆన్ రికార్డ్, అఫీషియల్ ఆన్ రికార్డ్. అట్లాంటి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ సార్ ఒక నిమిషం అన్న, ఒక నేను మీకు ఎక్కువ టైం ఇచ్చారు. నేను ఏమంటున్నంటే రేవంత్ రెడ్డి గారు ఒక అసెంబ్లీలో మాట్లాడిందని అందరు ఆ రోజు స్వాగతించారు. కానీ ఎట్లా అంటారు తెలంగాణ ద్రోహాన్ని ఎట్లా అంటారా మీరు? ఎట్లా అంటారు అంటున్నా. మీకు అవ్వకుండా చంద్రశేఖర్ రావు, పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. నెంబర్ 1 కిలాడి ఎవరు? రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇష్టం వచ్చాడు దొంగ పాస్పోర్ట్ బ్రోకర్లు వీళ్ళందరూ మాట్లాడితే సృష్టించుకోబట్టే ఈ రోజు ఇంకో పార్టీ ఇక్కడ అవసరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు తెలంగాణ ప్రజల సమస్య గురించి మాట్లాడట్లేదు, తెలంగాణ